హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. సో, ఈరోజు మన ఒక వీడియో అయితే గనక వెయిట్ లాస్ గురించండి. బరువు తగ్గటంతో పాటు మన ఒంట్లో ఉన్న కొవ్వు, అలాగే ఒక పొట్ట చుట్టూ ఉన్న ఒక కొవ్వు కూడా తగ్గటానికి, త్వరగా మనం బరువు తగ్గటానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా సహాయపడుతూ ఉంటది. సో, ఈ యొక్క వీడియో మీరెందుకు చూడాలి అంటే గనక, సో, చాలామంది కాఫీ రెగ్యులర్‌గా తాగుతూ ఉంటారు. సో, అలా కాకుండా నేను చెప్పిన ఈ యొక్క ప్రాసెస్‌లో మీరు కాఫీ తాగండి. వెయిట్ లాస్ ఇట్టే అవుతారు. సో, ఒక కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాము. సో, దానికంటే ముందుగా మీరు చేయాల్సింది ఈ యొక్క వీడియో చూసే ముందు తప్పకుండా మీరు లైక్ చేసేసేయండి. అలాగే మన ఒక ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోద్ది. సో, సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, దానివల్ల మీరు నా వీడియో ఖచ్చితంగా ప్రతిరోజు నా ఒక వీడియో చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా మనము కాఫీ ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా? సో, ఈ యొక్క కాఫీ మనం ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా అయితే గనక మనము దాల్చిన చెక్క తీసుకుంటున్నామండి, సినమాన్. సో, ఈ యొక్క సినమాన్ అనేది మనము ఉట్టిగా అయినా తినటం వల్ల ఏమవుతదంటే, ముందుగా అతిగా తినకుండా మనకి కంట్రోల్ చేస్తదనమాట. ఇంక చాలు తినకు ఆగు అని మనకలా కంట్రోల్ చేస్తూ ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచటం. సో, ఆకలి వేయకుండా హెల్ప్ చేస్తూ ఉంటది మెయిన్‌గా. అండ్ నెక్స్ట్ అయితే గనక ఇలాచీ అండి. సో, జనరల్‌గా మనం కాఫీలో ఇలాచీస్ అనేవి వేసుకుంటూ ఉంటాం. మంచి ఫ్లేవర్ కోసమని అనుకుంటాం. కానీ ఇది మంచిగా మనకి ఫ్లేవర్ ఇవ్వటంతో పాటు మన ఒక బాడీలో ఉన్న ఒక వేస్ట్‌ని అంతటిని బయటికి పంపించేయటానికి, దాంతో పాటు మెటబాలిక్ రేట్‌ని కూడా పెంచుతదండి. సో, ఇంకా నెక్స్ట్ అయితే గనక లవంగాలు తీసుకుంటున్నానండి. సో, ఎగ్జాక్ట్‌గా ఈ రేషియోస్‌లో తీసుకోండి. ఒక 2-3 మనం కాఫీ ఎంత తాగుతాం, ఒక చిన్న గ్లాస్‌లో తాగుతాం కాబట్టి ఒక 2-3 అన్నీ తీసుకుంటే సరిపోతది. సో, ఈ యొక్క లవంగాలు కూడా మనకి ఆకలనేది ఎక్కువ వేయకుండా మనకి చేస్తదనమాట. దాంతో పాటు మనం త్వరగా బరువు తగ్గుతాం. సో, ఇప్పుడు మనొక కాఫీ ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఒక బౌల్ తీసేసుకున్నాను. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. సో, ఇందులోకి నేను చూపించినట్టుగా ఇందాక కార్డమోన్, అది ఇలాచీ, అలాగే సినమాన్, దాల్చిన చెక్క, దాంతో పాటు మనము లవంగాలు, క్లోవ్స్ ఇవన్నీ వేసేసుకోవాలనమాట. 2 చొప్పునన్నా మీరు వేసుకోవచ్చు. సో, ఇదైతే నేనైతే నా ఒక్కదానికే చేసుకుంటున్నా. ఒక కొంచెం పెద్ద సైజుకి కొంచెం తాగుతాననమాట దానికోసమని. 2-3 వరకు ఇలా వేసుకున్నాను. ఇవి మనం బాయిల్ అవుతూ ఉండంగా ఈ టైంలో మనము ఒకటి చేద్దాము. సో, ఇందులోకి మనము అల్లం కూడా వేసుకుంటున్నామండి. సో, అల్లం కూడా ఒక చిన్ని మొక్క అనేది నేను కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి అమ్మాయి ఖచ్చితంగా మనం ఈ యొక్క అల్లాన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎందుకు అంటే గనక మనకి రెగ్యులర్‌గా పీరియడ్ రావటానికి కూడా ఈ యొక్క అల్లం అనేది బాగా సహాయపడుతూ ఉంటది గనక, సో, ఖచ్చితంగా దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. మీరు టేస్ట్ విషయంలో అమ్మో! ఇన్ని వేసేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటదా అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చాలా బావుంటది. సో, ఇలా చక్కగా చిన్ని మొక్క దంచేసుకొని మనము వాటర్‌లో వేసుకుంటాం. యాక్చువల్లీ మనం చాలామంది కాఫీలో కూడా అల్లం టీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి టీస్‌లో. సో, మనం ఇలా కూడా కాఫీ ప్రిపేర్ చేసుకున్నాము. సో, అల్లం కూడా వేసాను. అవి చక్కగా మరుగుతూ ఉన్నాయి. సో, ఇలా ఒక 5 మినిట్స్ అనేవి మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఫేవరెట్ కదా! సో, ఇంకా కాఫీ అనేది మనము తీసుకుందాము. సో, ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. సో, ఏ బ్రాండ్ అయినా మీరు తీసుకోవచ్చు. సో, ఇలాగా మనము ఇన్‌స్టంట్ బ్రూ నేనిక్కడ చూపించట్లేదు. ఇన్‌కేస్ మీరు ఇన్‌స్టంట్ బ్రూ వాడితే గనక ఆ ఒక వాటర్‌ని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకున్న తర్వాతన్నా మీరు బ్రూ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ కాఫీ పౌడర్ అనేది వేసుకుంటున్నాను కాబట్టి, సో, కొంచెం మనకి మరగాలన్న ఉద్దేశంతో ఇందులోకి వేసుకుంటున్నా. ఇన్‌కేస్ మీరు బ్రూ ఇన్‌స్టంట్ అయితే గనక ఈ యొక్క వాటర్‌ని వడకట్టుకున్న తర్వాత మనం పాలల్లో ఎలా అయితే కలుపుకుంటాం సేమ్ వాటర్‌లో అలా కలుపుకోవచ్చు. లేదు అంటే ఇలా కాఫీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అండి అదంతా. సో, ఈ యొక్క కాఫీ పౌడర్‌లో కూడా మనకి కెఫెయిన్ ఉండటం వల్ల మెటబాలిజాన్ని చక్కగా బూస్ట్ చేయటంతో మనకి మంచి ఎనర్జీనిస్తది. దాంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతాం. సో, ఇందులో మనము కాఫీలో మనము ఇంకా ఇవే వేస్తాము. ఇంకేమీ వెయ్యం. సో, మనం ఏమేమి స్కిప్ చేసాము, షుగర్ వేసుకోలేదు. దాంతో పాటు పాలు వేసుకోలా. జస్ట్ దానికన్నా ఇంకా మంచివి మనం వేసుకొని చక్కగా కాఫీ అనేది రెడీ చేసుకుంటున్నాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత సో, మనకి ఒక మీరు కొంచెం ఎంత తాగాలనుకున్నా ఓకే. కాకపోతే ఒక కప్ అనేది మనం తాగితే సరిపోతది. సో, ఇది మార్నింగ్ తాగొచ్చు. లేదు మీకు ఇన్‌కేస్ ఎక్కువ ఆకలనిపిస్తున్న టైంలో అయినా తాగొచ్చు. సో, ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా బావుంది తాగటానికి కూడా. సో, ఒకసారి మనం వడకట్టుకున్న తర్వాత ఇంక హ్యాపీగా మనం ఈ యొక్క కాఫీని ఎంజాయ్ చేస్తాం.
మనకి చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటదనమాట. షుగర్ లేకపోతే నేను తాగలేను అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేనొక హాఫ్ లెమన్ అనేది వేస్తున్నాను. సో, ముందు మన ఇష్టంగా తాగటానికి మనము ఇలాగ కొంచెం హనీ వేసుకోవచ్చు. లేకపోతే హనీ కూడా మీరు స్కిప్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటది నమ్మండి. మీకు నిజంగా కాఫీ లవర్స్ అయితే ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు మీరు. సో, స్టార్టింగ్‌లో మీరు హనీ వేసుకున్న తర్వాత నిదానంగా మీరు అవాయిడ్ చేసేయొచ్చు. సో, ఇది తాగటం వల్ల మనకి మెయిన్‌గా మనకి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతది. మన ఒక ఒంట్లో ఉన్న కొవ్వుననేది చక్కగా కరగటంతో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతది. అండ్ మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేస్తూనే మనకి మంచి ఎనర్జీనిస్తది. దాంతో పాటు వెయిట్ లాస్ కూడా అవుతాం. సో, తీపికి సంబంధించింది మనం ఏమీ ఎయలేదు గనక సో, హ్యాపీగా మీరు దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, గర్ల్స్ మెయిన్‌గా చూస్తే గనక ఈ వీడియో గనక తప్పకుండా ట్రై చేయండి. అల్లం మాత్రం స్కిప్ చేయొద్దు. సో, ఈ యొక్క డ్రింక్ మనం తాగటం వల్ల, ఈ యొక్క కాఫీ తాగటం వల్ల మనకి చక్కగా రెగ్యులర్‌గా పీరియడ్స్ అనేవి కూడా రావటం అనేది జరుగుతది. దాంతో పాటు వెయిట్ లాస్ అవుతాం. అండ్ ఈ యొక్క డ్రింక్ తాగటం వల్లే మేము వెయిట్ లాస్ అయిపోతామా అని కొంతమంది అడుగుతారు. ఇది తాగేసి మీ ఇష్టం వచ్చినట్టు స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ సో, ఇప్పుడు సమ్మర్ కదా! సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటారు. సో, అవన్నీ ఒక్క 1 వీక్ మీరు అవన్నీ కంట్రోల్‌లో ఉంచుకోండి. ఎటువంటి తీపి పదార్థాలు లేకుండా, కొంచెం క్యాలరీస్ తక్కువున్నాయి, లో జీఐ ఫుడ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఇది తాగితే గనక మనం చక్కగా వెయిట్ లాస్ అవుతాం. నేను చూపించేది ఆల్టర్‌నేటివ్‌గా చూపిస్తున్నాను. మీరు తాగే కాఫీ ప్లేస్‌లో ఇది తాగండి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అనేది చెప్పాలనుకుంటున్నాను. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఒకసారి. ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.